నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. అఖండ భారతాన్ని నిర్మించిన అసలు సిసలు వీరుడు, స్వతంత్ర సమరాన్ని ఉరకలెత్తించిన యోధుడు, చాణక్యుడి తర్వాత అంతటి రాజనీతిని ప్రదర్శించిన మేధావి. మాటే ఆయన మంత్రం, ఉక్కు సంకల్పమే ఆయన ఆయుధం. రాజీ చర్చల్లో లౌక్యానికి నిలువెత్తు నిదర్శనం, శాంతియుత పోరాటాలకు ఆదర్శం. ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మనిషి. ఇవాల్టి బిగ్ బ్యానర్. ఆగస్టు 15 భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. కానీ దేశంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రాజ సంస్థానాలు, జమీందారీ దివానాలతో దేశమంతా ఎక్కడికక్కడ నిరంకుశ పాలనలు రాజ్యమేలుతున్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్ది దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే బాధ్యతలు భుజాన వేసుకున్న మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అఖండ భారత నిర్మాత, ఆధునిక భారత రూపశిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. నవభారత నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసిన దార్శనికుడు. స్వాతంత్రం సిద్ధించే నాటికి ఇది దేశ పరిస్థితి. దేశమంతా మొక్కలు చెక్కలుగా ఉంది. మొత్తం 534 సంస్థానాలు సొంతంగా పాలన చేసుకునే రోజులవి. ఒక్కో సంస్థానానిది ఒక్కో తీరు. తమ అధికారాలను వదులుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అప్పటి ఉప ప్రధాని, హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా ఉన్న 534 రాజ సంస్థానాల అధిపతులతో మంతనాలు సాగించారు. రాజీ చర్చల్లో లౌక్యానికి నిలువెత్తు నిదర్శనం, శాంతియుత పోరాటాలకు ఆదర్శం. సర్దార్ పటేల్ మాటల మంత్రాన్ని ప్రయోగించారు. బుజ్జగించారు, లాలించారు, ఊరడించారు, తాయిలాలు ప్రకటించారు. చర్చలతో సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. 530 సంస్థానాధీశుల్ని ఒప్పించారు. ఈ సంస్థానాలను భారతదేశంలో కలిపారు. ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాటలు ఇవే. छोटे छोटे जो वाड़े हैं उससे बहुत नुकसान होता है और जिस चीज से मुल्क को फायदा नहीं होता है इस चीज से आकर हमको खुद को भी नुकसान होता है. वो चीज हमें समझ के हमें जो हिंदुस्तान आज सदियों के बाद एक हुआ है और एक मौका मिला है और एक अवसर हमारे पास आया है, वो घुमाना नहीं चाहिए. తన వాక్చాతుర్యంతో యావత్ భారతీయుల హృదయాల్ని గెలుచుకున్న మహనీయుడు సర్దార్ పటేల్. 532 సంస్థానాలను ఏకం చేసినా ఎక్కడా నెత్తురు చిందలేదు. కనీసం ఆందోళనలు కూడా చెలరేగలేదు. అత్యంత ప్రశాంతంగా ఆ వ్యవహారం ముగించిన ఘనత ఆయనదే. భారత్లో విలీనానికి నిరాకరించిన హైదరాబాద్, జునాగఢ్ నవాబులను పటేల్ దారికి తీసుకొచ్చారు. సైనిక చర్య తీసుకుంటామని హెచ్చరించారు. పకడ్బందీ వ్యూహాలతో ఆ సంస్థానాలను దిగ్బంధనం చేయించారు. తుపాకీ గుండు పేలకుండానే ఆ రెండు సంస్థానాలను
స్వతంత్ర భారతదేశంలో విలీనం చేశారు. మొత్తం 534 సంస్థానాలను కలిపి 15 నెలల్లోనే అఖండ భారతావని రూపొందించిన ఘనత ఆయనదే. శాంతియుత సహృద్భావ వాతావరణంలోనే ఈ కార్యక్రమాన్ని ముగించారు. ఎక్కడా ఎటువంటి అసంతృప్తి చెలరేగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. ఆయన ఉక్కు సంకల్పంతోనే ఇది సాధ్యమైంది. అందుకే దేశమంతా మహనీయుణ్ణి ఉక్కు మనిషిగా కొలుస్తోంది. దేశ విభజన వల్ల చెలరేగిన కల్లోలం ఒకవైపు, రాజ సంస్థానాల విలీనం రగడ మరోవైపు. ఆ రెండు సమస్యల్ని పటేల్ ఎలా ఎదురించారో చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.